ఇప్పుడు ఘంటసాల ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రాధ గారు మాట్లాడతారు. మర్యాదగా దండ తీసేస్తారా? నేను ఈ దండ తీయను. ఎందుకు తీయాలి? తీసేవాడికి ఎందుకు దండ వేయాలి? ఎందుకు దండ వేస్తారు? గౌరవించడానికి. ఇచ్చిన గౌరవం వెంటనే తీసి పారేస్తేలా? ఉంచాలి. నన్ను అడిగితే వీలైతే ఇంటి దాకా వేసుకుని వెళ్ళాలి, లేదంటే కనీసం ఈ సభ అయ్యే వరకైనా ఉంచాలి. ఇక్కడ చప్పట్లు కొట్టాలి. నువ్వు మాట్లాడతా. ఈ దండకైనా మర్యాద ఇచ్చి కనీసం ఒక 5 నిమిషాలైనా నన్ను మాట్లాడిన. ఈ రోజు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఘంటసాల గారు ఎవరు? నేను చెప్పేది ఏంటంటే, ఒక్కరోజు అదే నా చిన్నప్పుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు నా ఇంటికి వచ్చి నా భుజం తట్టి, ఒరే డాక్టర్ రాదా, ఎప్పటికైనా సరే నువ్వు ఒక్కరోజు గొప్ప గాయకుడు అవుతావురా అన్నారు. ఇప్పుడు కచేరీ చేసింది ఎవరంటే శివరంజని గారు. శివరంజని అంటే రాగం, రాగం అంటే శివరంజని, శివరంజనియే రాగం, రాగమే శివరంజనియా. ఇక్కడ చప్పట్లు కొట్టాలి. శివరంజని గారు ఎవరంటే నా పేషెంట్, నేనెవరంటే శివరంజని ఫ్యామిలీ డాక్టర్ని. నేను ఇంకొక మనుషులు ఉండాలి. దయచేసి మీరు ఎవరైనా రాకూడదు. చప్పట్లు, ప్రశంసలు, అభినందనలు, సన్మానాలే శివరంజని ఆస్తి. ఎక్కడికి వెళ్ళినా చప్పట్లు వినిపిస్తాయి. ఆ చప్పట్లు గుండెల్లోనే దాచుకుంటుంది. జీవితంలో తిన్న గుణపపు కోట్లు గుండెల్లోనే దాచుకుంటుంది. జరిగే సన్మానాలకు పొంగిపోదు, జరిగిన అవమానాలను మర్చిపోదు. తన అమృత గానంతో అందరినీ ఆనందపరుస్తుంది. కానీ ఆమె జీవితంలో ఆనందం శూన్యం. తన వాళ్ళెవరూ లేరు, కానీ ఉన్నారు, కదిపితే పలికేవారు. మనిషిగా ఒక తోడుంది, పాపం పలకరించినా పలకలేదు. కాలం గడవడానికి, గతాన్ని మరవడానికి శిష్యురాలను ఏర్పాటు చేసుకుంది. కనీసం ఆనందంతోనైనా బ్రతకాలని. అయ్యో ఏమయ్యా, అబ్బా కొడుకులు గ్రామం నుంచి వచ్చి నా ప్రాణాలు తీస్తున్నారే, దూర బంధువులు అయితే దగ్గరకు వచ్చి ఇంత బాధ పెట్టారా? అబ్బా ఏంద్రా కొడుక? ఏయ్యా, చార్మేర్ ఉందే గోపురంలా ఎత్తుగా గొప్పగా కట్టించారు. అట్ట కట్టించారు, అంత పైకి కట్టారు. ముందుగా పడుకోబెట్టి కట్టి ఆ తరువాత నిలబెట్టారు. పరమానందయ్య చూస్తులా ఉన్నాడు. ఆయనను మించిపోయాడండి. ఎప్పుడు చూసినా జరగలా పట్టి పీడిస్తుంటాడు. ఈ బరుద్ద ఊళ్ళో ఓసారి అగరొత్తుస్తాడు మింగేశాడు. ఏమిటి, అగరొత్తుల స్టాండ్ మింగేశాడా? ఆ తర్వాత బయటికి ఎలా తీసావయ్యా? అది బానిద్ర. అలా అంటావేమిటయ్యా? అగరొత్తుల స్టాండ్ కడుపులో పెట్టుకుని. అదేం కాదులేండి, మా ఇంట్లో అరటిపోండి అగరొత్తుల స్టాండ్. నీకు డ్రామా నచ్చలేదా? ఆకులు తీసావే, తాంబూలం వేసుకుని వెంటనే గురక తీయాలనే చంపేస్తాను. నాకు కాసేపు చీట్లాట ఆడుకుందంట. వద్దండి. ఏమయ్యా? ఒకే ఒకసారి ఒక ఆట ఆడాలని అలసిపోయాను. సరే చట ఆడుకుందా? వద్దండి. ఏమయ్యా? ఒకే ఒకసారి ఒక ఆట ఆడాలి. ఒక బిడ్డ. అవునండి. ఏమయ్యా? ఒకే ఒకసారి ఒక అవునండి. ఏమయ్యా? ఒకే ఒకసారి ఒక అంతా నవ్వుతుంటే మీరెందుకు నవ్వలేదు సార్? నాటకం చూడమ్మా. ఇది తెలుసుకోకపోతే నాటకం చూసి ఆనందించలేదు సార్. అది నా బ్యాడ్ హ్యాబిట్ సార్. నాటకం చూడడానికి వచ్చావా, నన్ను చూడడానికి వచ్చావా? కీప్ క్వైట్. ఏమయ్యా, గ్రామం నుంచి వచ్చారే, మీకు ఈ భూత పిశాచాలంటే భయమే లేదా? మాకు అదేం లేదండి. ఏమంటే మాకు అవన్నీ అలవాటు అయిపోయాయండి. అవును, మీకు ఈ భూత పిశాచాలు అంటే నమ్మకం లేనే లేదా అండి? వాటి గురించి తెలియదు, ఎందుకంటే నేను చనిపోయి 5 సంవత్సరాలు. అయ్యా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరంలో ఇదే బెస్ట్ డ్రామా. వస్తారు. గుడ్ నైట్. గుడ్ నైట్. సార్ సార్
అందరూ నవ్వుతుంటే మీరేమి సార్ ఆలోచిస్తున్నారు? సార్ ఏమైంది? ఓ, గాలి తీసేసింది నువ్వేనా? నాకేం తెలుసు? ఏం మీకో దిగుంటుంది. సార్ మీకు స్టెఫ్నీ మాత్రం తీసుకురా. అలాగే సార్ 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 ఆడపలవు కదా, ఎందుకు వెంటపడుతున్నా? వెళ్ళు. ఏం లేదు సార్, మీరెందుకు నవ్వలేదో తెలుసుకోవాలని. సార్ సార్ ఎవరైనా బాధపడుతుంటే నేను చూడలేను. అది తెలుసుకోకపోతే ఆ రాత్రి నాకు నిద్ర పట్టదు. ఇది నా బ్యాడ్ హ్యాబిట్ సార్. మా అబ్బాయి గుర్తుకొచ్చాడు. ఏం సార్, చనిపోయాడా? లేదు, పారిపోయాడు. పారిపోయాడా? కొట్టారా? లేదు, మరి ఎందుకు పారిపోయాడు? వాడు మహామొండి. మొండితనం ఈ రోజుల్లో చాలా మంచిది సార్. లేదమ్మా, ప్రతి చిన్న విషయానికి అనవసరంగా ఉద్రేకపడిపోతాడు. అది తప్పు కాదు సార్. నో నో, ఇట్స్ వెరీ బ్యాడ్. ప్రతిదీ తనకే కావాలంటాడు. తనకు సంబంధం లేని గొడవల్లో ఇరుక్కుంటాడు. ఒకసారి ఏమైందంటే వాళ్ళ కాలేజీలో ఫంక్షన్ జరుగుతోంది. జాతీయ గీతం అనుకున్నావా, జాలీ పట్ అనుకున్నావా? కొడక, ఇలా వాడు తనకు మంచి అన్న ప్రతి విషయంలోనూ తలదూర్చి చిక్కుల్లో పడుతుంటాడు. ఒకసారి వీడేం చేశాడో తెలుసు. ఎవరి తల పగలగొట్టి వస్తున్నావు? ఏం చేసి వస్తున్నావు? ఎవడో రాజకీయ బస్ ఎక్కుతూ ఒక అమ్మాయి భుజాలు నొక్కేస్తున్నాడు. అది చూశావు, వాడిని కొట్టావు. ఏ తప్పా? తప్పు కానప్పుడు ఎందుకు పరిపాలిస్తున్నావు? పోలీసులు తరువుకు వస్తున్నారు. అదే, ఎందుకు తరంకి వస్తున్నారు? ఎవరికి తెలుసు? కొట్టాను, రోడ్డు మీద పడ్డాడు. ఆ వెనకే టాక్సీ వచ్చింది. చచ్చాడేమో. రాస్కల్, ప్రాణాలంటే అంత తేలిగ్గా ఉన్నాయా? ఏ ఆడపిల్లలంత తేలిగ్గా ఉన్నారా? నీకు పట్టుకునే హక్కే గాని కొట్టే హక్కు లేదురా రాస్కల్. సిగ్గుతోందిరా. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలేగా. ప్రజలు తప్పు చేస్తే ప్రభుత్వం తరఫున శిక్షించాల్సిన బాధ్యత ప్రజలదే అని చెప్పి ఎవడో హత్య చేస్తే అది నేరమని వాడిని నువ్వు చంపుతావా? రాస్కల్, ఎవరా నీకు ఇదంతా నేర్పింది? జగన్నాథరావు గారా? స్పీకింగ్. నేనండి, ఎస్ఐ ప్రతాప్ని. మీ అబ్బాయి ఒక అతను కుట్టి పారిపోయాడు. ఇక్కడే ఉన్నాడు. వెరీ గుడ్. అయితే మేము వెంటనే బయలుదేరుస్తున్నాం. అతను ఎక్కడికి పారిపోకుండా చూడండి. పారిపోవడమా? నా నుంచా? ఇంపాసిబుల్. ఐ ఆమ్ రెస్పాన్సిబుల్. ఓకే, రండి. నన్ను అప్పగించడానికే నిర్ణయించుకున్నారా? అవును. మీకెందుకు ఆ శ్రమ? ప్రభుత్వం ఉందిగా. ప్రభుత్వం అంటే ప్రజలేగా. ప్రజలు తప్పు చేసినప్పుడు ప్రభుత్వం తరఫున శిక్షించవలసిన బాధ్యత ప్రజలదే. I see.
నా కర్తవ్యం నెరవేర్చానన్న తృప్తి మిగిలిన తల్లి లేని బిడ్డ, నాకున్న ఒకే బిడ్డ, వాడి ఎడబాటు నాకెంతో బాధ కలిగించింది. నెల రోజులు జైలు శిక్ష అనుభవించిన తర్వాత వాడు విడుదలయ్యాడు. ఆ రోజు లోనికి నెట్టి తలుపులు మూసావు. ఈ రోజు తలుపులు తెరిచి లోనికి రమ్మంటున్నావు. ఎక్కిన వెంటనే మళ్ళీ తలుపులు మూసేస్తావు. తెరిచిన తలుపులు తెరిచినట్టే ఉంచు. ఇప్పటికైనా మారుతావనుకున్నాను. బట్ సేమ్ ఓల్డ్ సన్. సేమ్ ఓల్డ్ ఫాదర్. ఆటల్లోనూ పాటల్లోనూ చదువులోనూ వాడెందులోనూ తక్కువ కాదు. ఒక్క ఆలోచనలోని మనసు కుదిరితే తనంతట తానే అన్ని పనులు చేసేవాడు. కుదరకపోతే దేవుడు చెప్పినా వినేవాడు కాదు. తప్పు చేశావురా అని చెబితే తప్పు, చెప్పకపోతే ఏ రోజు ఏమైపోతాడోననే బాధ. చెప్పమ్మా, వాడిని ఏం చెయ్యాలి, ఎలా మార్చాలి? లేని కొడుకు గురించి ఎందుకు సార్ బాధపడతారు? చిన్న ఫోటో గుండెల్లో కత్తి దిగితే కనీసం తీయనైనా తీయకుండా. వద్దమ్మా, దాన్ని తీయద్దు. వాడు పోయాక ఈ గది ఎలా ఉంటే అలాగే ఉంచదలుచుకున్నాను. వాడికి ఏం జరిగినా, వాడు ఏమైనా, చివరికి ఎలా సర్వనాశనం అయిపోయినా వాడి నాశనానికి ఈ ఫోటో నాకు గుర్తు చేయాలి. వెరీ బ్యాడ్ సార్. మా అబ్బాయికి అన్నీ ఉన్నాయి, ఆలోచన లేదు అన్నారు కదూ? మీరు అంతే సార్. సేమ్ ఫాదర్ సేమ్ సన్, దందుకు దందే. అరే అదేమిటి సార్ మరి అంత ఫీల్ అయిపోతారు? నవ్వండి సార్. సార్, పోయినోళ్ళు పోయినట్టే ఉంటారా? ఉన్నోళ్ళు ఉన్నట్టే ఉండిపోతారా? మీకేమైనా సబ్బులు కావాలా సార్? ఎస్ సార్, సబ్బుల కంపెనీ ఏజెంట్ని. మీ బట్టలు అతి తెల్లగాను అతి సుందరంగాను ఉండటానికి ఎల్లప్పుడూ శేఖర్ కంపెనీ వారి షీల్డ్ డిటర్జెంట్ పౌడర్ నే వాడండి. అమ్మయ్యా, థ్యాంక్ యూ సార్. కొన్నా కొనకపోయినా పర్వాలేదు కానీ నవ్వారు, అదే చాలు. వస్తాను సార్, బాయ్. చూడమ్మా కళ్యాణి. కళ్యాణి, నా వివరాలన్నీ చాలా డీటెయిల్ గా తెలుసుకున్నావు. మరి నీ గురించి నా గురించా? అవును, నా గురించా? Yes. చెప్పాను కదా సార్, సబ్బుల కంపెనీ ఏజెంట్ అని. అది కాదమ్మా, ఇంత రాత్రి ఇంత సావకాశంగా ఒక్కదాని మీద నాటకం చూసి ఇక్కడికి వచ్చి నా వివరాలన్నీ తెలుసుకుని చాలా సావకాశంగా ఇంటికి వెళ్తున్నావు. మరి మీ ఇంటి దగ్గర ఎవరేమనరా? ఎవరున్నారు సార్ అనడానికి? చిన్నప్పుడే అమ్మా నాన్న చచ్చిపోయారు, ఆ తర్వాత మా పెద్దమ్మ చచ్చిపోయింది, ఆ తర్వాత మా పెదనాన్న చచ్చిపోయారు, ఆ తర్వాత ఇంకెవరిని చంపొద్దమ్మా. ప్రస్తుతానికి ఎవరు లేరంటారు. అవును సార్, ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను. ఈ మధ్య అదేమో పాపం. కాదు సార్, పెళ్లి చేసుకుంది. thank God. Now I am alone, సార్. వస్తాను సార్. చూడమ్మా, సార్, ఆడపిల్లలు ఒక్కదాని ఎలా వెళ్తావమ్మా? సైకిల్ ఉంది సార్. అది సరేనమ్మా, ఇంత రాత్రి లైట్ ఉంది సార్. అది సరే, ఈ రాత్రికి ఇక్కడ ఉండి ప్రొద్దునే వెళ్ళొచ్చుగా. థ్యాంక్స్ సార్. వస్తాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. నీకు చెప్పాను, నువ్వు వెళ్ళలేదు. సైకిల్ ఉంది, దట్స్ ఆల్. సార్, అదేంటి మీ ఇంట్లో వంట? లేదమ్మా, ఆవిడ పోయినప్పటి నుంచి అంతే. చూడమ్మా, భోజన సమయానికి ఇంటికి వచ్చిన వాళ్ళని తినకుండా పంపించకూడదు. భోంచెట్టుగా ఈ కాసేపు నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే నా కొడుకునే చూసినట్టుగా ఉంది. ప్లీజ్ రామ్మా. అవును, హోటల్లో డబ్బు ఇవ్వకుండా వచ్చావటగా? ఎవరు చెప్పాడండి? ఇప్పుడే ఫోన్ వచ్చింది కదా సార్. వాళ్ళు ఇవ్వలేదని చెప్తున్నారు. వెళ్ళి ఇచ్చేసారని చెప్తుంటే వెళ్ళిరా. నా మాట విని వెళ్ళిరా. అరే, వెళ్ళండి అంటే నేను వడ్డించాను సార్.
అదే సార్ మీరు గాలి కొడుతున్నారు. తీసేసినప్పుడు కొట్టాలిగా. మీరు తీసేశారా? అయితే రాత్రి మీ కారు గాలి తీసేసింది నేనేగా, అప్పుడు నేనే కొట్టారుగా. తప్పులు చేసే వయసు మీది, సరిదిద్దే వయసు మాది. థ్యాంక్ యూ, వస్తాను సార్. ఏమిటి వెళ్ళిపోతున్నావా? ఏం సార్ వెళ్ళొద్దా? నిన్ను నువ్వు నా కూడా వస్తే చికాకు అనిపించింది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే చికాగ్గా ఉంది. ఎందుకు సార్? నా వాళ్ళు ఎవరో దూరం అవుతున్నట్టుగా ఉంది. కానీ ఏం చేయండి సార్, నా బిజినెస్ అంతా రోజు ఈ పాటు 10 ఇళ్ళు తిరిగి 2-3 డజన్లు అమ్మేశాను సార్. రోజుకు నువ్వు ఎన్ని అమ్ముతావు? 5 డజన్లు కాదు సార్, 50 డజన్లు. 50 డజన్ల? ఏం సార్ మీకు 10 డజన్లు వేయమంటారా? చూడమ్మా, నీ దగ్గర ఉన్న సబ్బులన్నీ రోజు నేనే కొనేస్తాను. థ్యాంక్ యూ సార్. నువ్వు పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపో. నో సార్.